నాకు కుదరదు. మొదలుపెట్టిన తర్వాత ఆ టైంకి మెలకు రావటం, ఆ టైంకి ప్రేయర్ చేయడం అనేటువంటి సాధన పాసిబుల్ అవుతుంది సార్. అదర్వే రావడం మనం సంకల్పిస్తే మాస్టర్ గారు రిపోర్ట్ చేసిస్తారు. ఆఫీసులో 6 గంటలప్పుడు ఎప్పుడూ లేకుండా ఉండే స్థితి వస్తుంది. నేను మెయిన్ రోడ్లో ఉండి వ్యాపారం చేసుకునేవాడిని మాస్టర్ గారు ఉండేటప్పుడు. సరస్వతి టాకీస్ లేడీస్ గేట్ ఆపోజిట్గా నా ప్రెస్ ఉండేది. సాయంత్రం 6 అయ్యేసరికి వర్కర్స్ అందరికీ తెలిసిన ప్రేయర్ చేస్తారని కామ్ అయిపోయేవారు. 6 నుంచి 6:15 కస్టమర్ వచ్చేవాడు కాదు. 6:15కి 50 మంది కస్టమర్ వచ్చాడు. ఒకవేళ వచ్చిన కస్టమర్ అయితే నేను ప్రేయర్ చేస్తానని తెలుసు కాబట్టి మాస్టర్ మీ ప్రేయర్ కూర్చుందాం అన్నాడు. నేను ప్రేయర్ 5 నిమిషాలు చేసుకుంటానంటే కూర్చున్నానంటే కస్టమర్ కూర్చునేవాడు. నా దగ్గరకు వచ్చినటువంటి కస్టమర్ నేను వ్యాపారం చేసినప్పుడు 99% మాస్టర్ గారు శిష్యులు అయిపోయారు. ఆ పొరపాటు నా టైంకి వచ్చాడు కూడా చచ్చడం అంటే ఒక్కసారి మాస్టర్ గారు విన్నాడా చచ్చాడు. సివి అని పేరు పెట్టి అసలు గోయిందా వాడు ఏదో రోజు తగ్గుతుంది అడిగంటే. ఆ టైం వాడి కర్మకాలు వచ్చాడు అనుకోండి. తర్వాత మాస్టర్ శిష్యుడు అయిపోయాడు. వీళ్ళు సంకల్పించాలి. పొద్దున అడగండి తెలుసు మీరు లేకపోవటం అంటూ ఉండదు. లేవకూడదని మీరు అనుకుంటే తప్ప మీ సంకల్పాన్ని ఆయన మాస్టర్ గారు కూడా ఆదరిస్తారు. సంకల్పములకు ఎదురుగా వెళ్ళేటటువంటి మాస్టర్ మాత్రం కాదు సార్. మీరు ఒక సంకల్పం కానీ సంకల్పిస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మాస్టర్ ఎదురు తిట్టడు, దాన్ని అయ్యేటట్టు చూస్తాడు చెడదైనా సరే. ఎందుకంటే సంకల్పం భగవత్ స్వరూపం. ఇంకొకటి సంకల్పంలో అడ్డు తిరిగేటటువంటి వాడు బ్లాక్ మెయిల్ చేస్తాడు. వాడినే రావణాసురుడు హిరణ్యకశిపుడు పిలుస్తారు. ఒక సంకల్పం ఎవరైనా చేస్తే దాని సంకల్పాన్ని పరిపూర్ణ వెరీ గుడ్ అంటాడు. పడిపోయిన తర్వాత వేస్తారు, తర్వాత తెలుసుకున్నారు. చిక్కుపోయిన తర్వాత వాడి మందు రాస్తారు. మీరు సంకల్పం చేసిన